కమిషనర్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శంకర్ బాలాజీ అవినీతి తారాస్థాయికి చేరిందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చరిత్ర అంతా కూడా గత 7 సంవత్సరాల నుంచి ఏది తీసుకునే కూడా పెద్ద ఎత్తున అవినీతి. రాజంపేటలో 2 ఎకరాల భూమి అమ్మి దాని మీద ఎండోమెంట్ ఆఫీస్ నుంచి కూడా ఆయన నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అదే ఒకటి. అట్లే కాదు, బ్రహ్మంగారి మఠంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి ఉండి డబ్బులు 25 లక్షల రూపాయలు ఉండి డబ్బులు, అట్లే అర్ధ కేజీ బంగారం మాయం చేసినటువంటి వ్యక్తి శంకర్ బాలాజీ. ఆయన మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాడి చేయకపోతే తప్పించుకొని తర్వాత దాన్ని అందరికీ మేనేజ్ చేసుకొని అని అణచివేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. అదే కాదు, ఇప్పుడు నామయ క్లాస్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. బాత్రూములు పేరుతో 10 బాత్రూములు కట్టి దాదాపు 18.5 లక్షలు 20 లక్షలు దానికి బిల్లు చేయడం. బయట గ్రౌండ్లో 3 బాత్రూములు కట్టి దానికి కూడా 3.5 లక్షలు 4 లక్షలు వసూలు చేయడం. అదే కాదు, సిమెంట్ రోడ్డు దాదాపు 4 లక్షలు 5 లక్షలు చేయదు సిమెంట్ రోడ్డు, దానికి 25 లక్షలు ఏకంగా బిల్లు పెట్టి సిమెంట్ రోడ్డు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇదే కాదు, ప్రతి నెల నామా క్లాస్ నుంచి 10 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి, బాడీలు ఇవన్నీ కూడా. 10 లక్షల్లో జీతాలు వచ్చేసి 1 లక్ష తప్పితే మిగతా 8 లక్షలు మాయమైతా ఉంది. దానికి నామా క్లాస్ పేరును గోపాలస్వామిగా ఆలయంగా పేరు మార్చి ధూపానికి ఊదిబత్తులకు దానిలకు దీనికి అని చెప్పేసి 10 లక్షలు ప్రతి నెల మాయం చేసుకుంటున్న పరిస్థితి. ఈరోజు బ్యాంకులో చూస్తే 1.5 కోటి బ్యాంకులు ఉంది, దాంట్లో 77 లక్షలు కాలేజీలో ఉంటే 77 లక్షల రూపాయలు ఉంది. అంటే 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము నెలకు 10,000 చెప్పాలంటే 1,20,00,000 రూపాయలు బాడీలు వస్తాయి. ఈ బాడీల డబ్బు అంతా కూడా దాదాపు 10 కోట్లు అవుతుంది. ఈరోజు బ్యాంకులో ఆ డబ్బు లేదు, కేవలం 73 లక్షలు మాత్రమే ఉంది. మిగతా 77 లక్షలు కాలేజీల ఫండు. అంటే ఆయన అవినీతి పెద్ద ఎత్తున తారస్థాయికి చెందింది. ఇదే కాదు, ఈరోజు తిరుపతిలో పెద్ద ఎత్తున ఇల్లు కడుతున్నాడు, దాదాపు 15 కోట్ల రూపాయలతో స్థలం కొని ఇండ్లు ఈరోజు కట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన జీతం ఎంత, ఆయన భార్య జీతం ఎంత, ఇద్దరు కలిసి 1,40,000 రూపాయలు జీతం వస్తుంది. దాంట్లో 15 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నా అంటే ఏ రకంగా అవినీతి చేస్తున్నాడో ఆలోచించేయాలి పై అధికారులు. కాబట్టి వెంటనే వచ్చే కొత్త ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలా. లేని పక్షంలో సిపిఎం పార్టీగా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా సందర్భంగా చెబుతున్నాం. కారు అలవెన్స్కు కారు బ్రహ్మంగారి గుడిలోని కారు వాడుకుంటూ ఉంటాడు, దానికి బిల్లు వచ్చేసి ప్రొద్దుటూరు కడపలో పెట్టి దాదాపు 14 లక్షల రూపాయలు బిల్లులు వసూలు చేసేటువంటి పరిస్థితి మనం దాన్ని కూడా చూస్తూ ఉన్నాము. అంటే ఎక్కడ చూసినా ఆయన అవినీతే. ఎందుకంటే నాయకులందరినీ కూడా కట్టేసుకొని నాయకులందరికీ కూడా అనుకూలించుకుంటూ ఈయన అవినీతిని బయటికి రాకుండా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. దీని మీద సిపిఎం పార్టీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి ముందుకు పోతామని, కాబట్టి వచ్చే ప్రభుత్వము ఈయన పైన సీరియస్గా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రెస్ మీట్లో సిపిఎం నాయకులు శేఖరు పాల్గొన్నారు.